వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, మా ఫ్యామిలీ నేను కూడా ఉండాలి. సో ఈ రోజైతే ఉగాది పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది కదా. సో మామిడికాయ అయితే ఇక్కడ దొరకడం అయితే చాలా కష్టమైంది. ఇక్కడైతే మా సబ్జీ మార్కెట్లో అయితే మామిడికాయ అయితే ఎక్కడ దొరకలేదు. సో మా ఆయన అయితే ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ సబ్జీ మార్కెట్కి వెళ్ళేది వెజిటేబుల్స్ షాప్కి అయితే వెళ్ళి తెచ్చారు. అక్కడైతే ఒక దొరికింది చిన్నది. ఈ చిన్నది కూడా ఎంత అనుకుంటున్నారు ఫ్రెండ్స్, 50 రూపాయలకి అయితే తెచ్చారు. ఇది మా ఆయన ఈ మామిడికాయ. సో మన ఉగాది పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటే స్పెషల్ కదా. సో ఉగాది పచ్చడి అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి చేయడానికి ఇక్కడైతే నాకు అన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు. అసలు వేప కూడా దొరకలేదు. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న లేత వేప ఆకు అయితే పట్టుకుని వచ్చాను. సో వేప పువ్వు అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి వేప పువ్వు ప్లేస్లోనే లేత వేపాకు మరి చేదు అనేది ఉండాలి కదా. సో అందుకోసమనే ఇక్కడ వేపాకు అయితే వేస్తున్నాను. నేనైతే ఇందులో అయితే చేస్తున్నాను. సో దీనికైతే మామిడికాయ తోరణం కట్టించుకుని ఫస్ట్ అయితే నేను మామిడికాయ అయితే సన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మామిడికాయ అయితే సన్నగా తురుముకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా అయితే మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఫస్ట్ అయితే వేసుకుందాం ఇందులోని. సో అరటిపండు కూడా ఒక అరటిపండు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇక్కడ పుట్నాల పప్పు అంటారు కదా ఫ్రెండ్స్, వేపిన శనగపప్పు అని కూడా అంటారు, అది కూడా వేసుకుంటున్నాను. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. మీ సైడ్ ఎలా ఉగాది పచ్చడి చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాక్లెట్లు ఎక్కువ తింటున్నావు కదా, అందుకే దగ్గేస్తుంది. సో నేను చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాను ముందుగానే. చింతపండు రసం కూడా ఇందులో అయితే వేసుకుందాం. బెల్లం, ఇక్కడ బెల్లం కూడా నాకు దొరకలేదు ఫ్రెండ్స్. సో నాకు బెల్లం పొడి అయితే దొరికింది. బెల్లం పొడి అయితే తీసి వేసుకుంటున్నాను. రాస్తాను, ఓకేనా? ఓకే. సో మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వేప చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వేప ఆకు లేతది, చేదు అనేది కంపల్సరీ ఉండాలి కదా. వేప పువ్వే మెయిన్ ఉగాది పచ్చడికి స్పెషల్. సో నేను ఇక్కడ చింతపండు రసం కూడా పెట్టుకున్నాను. చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని. సో ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఏం చూస్తున్నావు? ఉగాది పచ్చడి చేస్తున్నాను. సో బెల్లం అయితే కొంచెం వేసుకుందాం. మా సైడ్ అయితే ఉగాది పచ్చడి అయితే ఇలాగే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలాగే చేస్తారు. అన్నీ చేదు, పులుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి ఉగాది పచ్చడి అయితే చేస్తారు.
మంచిగా కలుపుకొని మంచిగా అయితే కలుపుకొని ఇందులో చూపించు ఒకసారి. చూసారా, మంచిగా అయితే ఉగాది పచ్చడి అయితే ఇందులో అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే ఇందులోని ఒకసారి దేవుడికి పెడదాం. బాగా కలిపిస్తున్నాను. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చూసారా, ఫస్ట్ అయితే నేనైతే దేవుడికి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి ఆల్రెడీ నేను మామిడికి అయితే దేవుడికి పెట్టిస్తాను. దేవుడికి అయితే ఉగాది పచ్చడి అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్.